మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు. బట్టి గారికి అమృతం రుచి తెలుసు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తీస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, నా గౌడ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు, గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజయ్య పుట్టాలి లేకుంటే గౌడయ్య పుట్టాలని. మేము చాలా గర్విస్తూ ఉన్నాం. గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా, మా సోదరునిగా, మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. సర్వాయి పాపన్న మహావీరుడు 100 ఏళ్ల క్రితం శాస్త్రం సంకేతం లేని రోజున ఒక బీద కుటుంబంలో పుట్టి గోల్కొండ గడిని జయించినాడంటే ఆయన వీరత్వము, శూరత్వము, ఆయన ధైర్యం ఇవాళ ఈ విగ్రహం చూసిన ప్రతి వాడికి స్ఫూర్తినిస్తుంది. పక్కన రాజీవ్ గాంధీ గారు, అటు పక్కన అంబేద్కర్ గారు, ఆ పక్కన నిన్నగాక మొన్న జ్యోతిరావు పూలే గారిని, ఇవాళ సర్వాయి పాపన్న గారిని, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, నేను, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు అందరం కూడా ట్యాంక్ బండ్ అవతల మేము స్థలం చూస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి, సెక్రటరియట్కి వచ్చిన ప్రతివాడు, హైదరాబాద్కు వచ్చిన ప్రతివాడు సర్వాయి పాపను దర్శనం చేసుకోవాలంటే ఈ స్థలంలో పెట్టండి అని, ఇప్పుడు పెట్టిన స్థలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించిన స్థలం. హైదరాబాద్కు వచ్చే ప్రతి వారికి సర్వాయి పాపను చూసే అవకాశం వస్తుంది, స్ఫూర్తి పొందే అవకాశం వస్తుంది. ఇలా విగ్రహాలు పెట్టుకుంటామంటే ప్రతి సంవత్సరం దండలేయడానికి కాదు, సర్వాయి పాపను చూసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ధైర్యము, శైర్యము, వీరత్వము ముందుకు వస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి విన్నపం, గౌడ జాతి పెద్ద సంఖ్యలో ఉంది. కళ్ళు వృత్తి, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు. ముఖ్యమంత్రి గారు మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు. బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. కళ్ళు వృత్తి కొద్ది ఇబ్బందుల్లో ఉంది. ఒక కన్ను చూడాల్సిన అవసరం ఉంది. వల్ల గ్రామాల్లో కళ్ళు వృత్తి మీద ఆధారపడిన వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే. చిన్న చిత్కర సమస్యలు ఉంటాయి. శస్త్రసఖ్యత పెరిగింది. చదువు వైపు మా మిత్రుడు పొన్నం గారు చెప్పినట్టుగా చదువు వైపు మళ్ళాల్సినప్పటికీ కూడా కుల వృత్తులు నశించిపోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కళ్ళు వృత్తిని రక్షించుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలి, సరిపడా నిధులు ఇవ్వండి. కళ్ళు వృత్తిని ప్రోత్సహించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా బట్టి విక్రమార్క కోరుతూ, కళ్ళు శాశ్వతం అనే మాట, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కళ్ళు శాశ్వతంగా ఉంటుంది, దాన్ని రక్షించుకోవాల్సిందిగా మనందరం కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి సర్వాయి పాప లాంటి మహానుభావుడి యొక్క
అంత గొప్ప విగ్రహం హైదరాబాద్లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు. పోయిన ప్రభుత్వం ఏ బహుజనుడిని గుర్తు చేయలే, ఏ దళితుని విగ్రహం పెట్టలే, అంబేద్కర్ కూడా విగ్రహాన్ని పూలమాల లేలే, అతి కష్టం మీద విగ్రహం పెట్టినారు. అంబేద్కర్ పేరుని సెక్రటరియట్కు పెట్టుకున్నాం, ప్రగతి భవన్ పేరుని జ్యోతిబా ఫులే పేరుగా పెట్టుకున్నాం. ప్రతి బహుజనుని గుర్తు చేస్తూ వారిని చరిత్రలో నిలిచిపోయే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుండి సెలవు. జై హింద్.